హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్స్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాటర్న్ ప్రింటింగ్ ఇన్ పైథాన్ డే 2. సో ప్రింట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ ప్యాటర్న్ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేసే ముందు మీకు చిన్న నోటు, సో అది తెలుసుకోండి. ఏందో నోట్ ఏంటంటే, ఫర్ లూప్లో పారామీటర్స్ ఉంటాయి. ఏంటి అవి? స్టార్ట్, స్టాప్, స్టెప్. అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2, 10 అండ్ ఈ 3 వాల్యూస్ తీసుకుంటున్నా. ఓకే, స్టార్ట్ అయింది 2, స్టాప్ అయింది 10, స్టెప్ అయింది 2. అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా? 2, 4, 6, 8 ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ ఎందుకు ఎట్లా వస్తాయి అంటే 10కి స్టాప్ అవుతుంది. అంటే 10కి స్టాప్ అవుతుందంటే అంతకుమించి ఎక్కువ అవ్వదు. ఇక్కడ 2 ఎందుకంటే వాల్యూస్ నేను స్కిప్ అంటే స్టెప్ అంటే జంప్ వేస్తుంది అన్నట్టు. 2 తర్వాత 3 ప్రింట్ అవ్వదు, 4 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 5 ప్రింట్ అవ్వదు, 6 ప్రింట్ అవుతుంది. సో అట్లా ఇది మీకు జస్ట్ బేసిక్ అర్థం కావడానికి చెప్పిన. సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేయకండి. కింది చూడండి, మనం ఇప్పుడు మన డేటా స్ట్రక్చర్స్లో ప్యాటర్న్ ప్రింటింగ్లో వాడేది ఫర్ లూప్, స్టార్ట్ అండ్ స్టాప్. ఈ 2 పారామీటర్స్ వాడుతున్నాం. ఓకే, ఇన్ దిస్ ప్యాటర్న్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఇన్ బోత్ లూప్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఈ వీడియోలో కూడా అంతే తీసుకుంటున్నా. తెలుసు మీకు, ఐ అంటే అవుటర్ లూప్ అండ్ ఇట్ విల్ బి రోస్ అండ్ కాలమ్స్ జే ఇన్నర్ లూప్ ఇది. ఓకే, ఫస్ట్ అవుటర్ లూప్ నుంచి వాల్యూ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ అవుటర్ లూప్లో 1, సంథింగ్ మనం వాల్యూస్ రాస్తాం. 1, 6 అని రాస్తాం అనుకో. ఫస్ట్ ఐ అనే వాల్యూ ఏది తీసుకుంటుంది? 1 తీసుకుంటుంది కదా. ఫస్ట్ 1 తీసుకుంటుంది. ఐ ఈక్వల్స్ టు 1 వాల్యూ తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ జే లూప్ స్టార్ట్ అవుతుంది. జే లూప్లో మనం లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 స్టార్ ఉంది. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 2 స్టార్స్ ఉన్నాయి. థర్డ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి. ఫోర్త్ రోలో 4 స్టార్స్. ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. అంటే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1 టైమే రిపీట్ అవుతుంది. 2 ఉన్నప్పుడు 2 టైమ్సే రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ జే వాల్యూ చూడండి. 2 ఉన్నప్పుడు 2 టైమ్సే రిపీట్ అవుతుంది. 3 ఉన్నప్పుడు 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 4 ఉన్నప్పుడు 4 టైమ్స్. 5 ఉన్నప్పుడు 5 టైమ్స్. అంటే మనకు దీన్ని బట్టి ఏం అర్థం కావాలి? జే లూప్లో కూడా, అంటే జే అనే ఇన్నర్ లూప్లో కూడా మనకు ఐ అనే వాల్యూ మనం తీసుకుంటాము. సో అది ఎట్లా తీసుకుంటామంటే ఇక్కడ లాజిక్ ఇక్కడనే అర్థమవుతుంది. చూడండి, ఐ అనే వాల్యూ మనం ఎట్లా తీసుకుంటాము? ఫర్ జే ఇన్ రేంజ్. నేను చెప్పినాగా మీకు నోట్లో, ఎప్పుడైనా సరే స్టార్ట్ నేను 1ని తీసుకుంటున్నా బోత్ లూప్స్ అని చెప్పిన. 1, స్టార్టింగ్ ఇండెక్స్. ఇప్పుడు మనం జే అనే ఇన్నర్ లూప్లో ఐ వాల్యూ తీసుకోవాలా. ఐ తీసుకుంటున్నా. డైరెక్ట్ నేను క్లోజ్ చేయొద్దు. ఏం చేయాలా? +1 యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఎగ్జిక్యూట్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది క్లియర్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే 1. ఇప్పుడు జే స్టార్టింగ్ ఇండెక్స్ 1 అండ్ ఐ వాల్యూ ఏంది? ఫస్ట్ లూప్ కాబట్టి, ఇన్నర్ లూప్ కాబట్టి ఐ వాల్యూ ఏంది? 1. సో ఈ 1 అనేది ఇక్కడ ఇన్స్టాలైజ్ అయిపోతుంది. ఐ వాల్యూలో ఇన్స్టాలైజ్ అయిపోతుంది 1 +1. ఇప్పుడు 1 + 1 ఎంత? 2. 1, 2 అంటే వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు మనకు ఏం చేస్తాం? తర్వాత ప్రింట్ స్టార్ని ప్రింట్ చేస్తాం. హ్యాష్టిక్ స్టార్ని ప్రింట్ చేసి ఎండ్ చేసుకుంటాం అన్నట్టు. తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్ కోసం. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? అవుటర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఐ ఈక్వల్స్ టు 2. మళ్ళీ జే లూప్కి వచ్చేస్తుంది. జే ఈక్వల్స్ టు మళ్ళీ రేంజ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను అల్గోరిథం స్టెప్స్ రాసిన, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ అల్గోరిథం స్టెప్స్ చూడండి. ఫస్ట్ outer loop, start an outer loop that will run from I equals to 1 to I equals to 5. Since range 1, 6 generates number from 1 to 5. ఓకే, ఫస్ట్ లూప్లో రేంజ్ ఫంక్షన్ 1 to 6 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు వాల్యూస్ 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్, ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ది అవుటర్ లూప్ స్టార్ట్ అండ్ ఇన్నర్ లూప్.
ఓకే, ప్రతి ఒక్క ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ విల్ రన్ ఫ్రమ్ j ఈక్వల్స్ టు 1 టు j ఈక్వల్స్ టు i. ఓకే, అది ఎట్లా రన్ అవుతుంది అంటే j ఈక్వల్స్ టు 1 ఇది స్టార్ట్ అండ్ j ఈక్వల్స్ టు i. ఓకే, ఇది ఎండ్. అంటే మనం లాజిక్ ఎలా రాసినాం, ఇలా రాసినాం 1, i + 1 అని రాసినాం. ఇట్ జనరేట్స్ నంబర్ ఫ్రమ్ 1 టు i. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రింట్ asterisk ఇన్సైడ్ ది ఇన్నర్ లూప్, ప్రింట్ అండ్ asterisk. ఓకే, మన ఇన్నర్ లూప్ కింద మనం asterisk అనేది ప్రింట్ చేస్తున్నాం. ఫార్వర్డ్ బై నంబర్ న్యూ లైన్ క్యారెక్టర్ సిన్స్ ఎండ్ ఈజ్ యూజువల్. ఆ ప్రింట్ స్టేట్మెంట్లోనే మనం ఎండ్ చేస్తాం కోడ్ని, అంటే ఆ స్టార్ని మనం ఎండ్ చేస్తాం అన్నట్టు. దాని తర్వాత ప్రింట్ న్యూ లైన్ ఆఫ్టర్ ది ఇన్నర్ లూప్ కంప్లీట్, ప్రింట్ న్యూ లైన్ క్యారెక్టర్ సిన్స్ ప్రింట్ ఈజ్ యూజువల్. ఓకే, ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయమంటారు. అది ఎలా అంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండాలి. సో అదేంటంటే ఇట్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్ అనే కాదు, కంప్లీషన్ ఆఫ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 5 లూప్స్ కంటిన్యూస్గా మనం అంటే ఎంటీ లైన్ అనేది ప్రింట్ చేస్తాం. ద ఎంటీ న్యూ లైన్ విల్ బి ప్రింటెడ్ బికాస్ ద నెక్స్ట్ ఇటరేషన్ విల్ స్టోర్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ మనకు కంప్లీట్ అయింది, సెకండ్ ఇటరేషన్కి వెళ్తాం కదా, వెళ్ళే ముందు ఆ సెకండ్ ఇటరేషన్ వాల్యూస్ మనము ఆ లైన్లో స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, దాని తర్వాత రిపీట్ ప్రాసెస్ అంటిల్ ఆల్ రోస్ ఆర్ ప్రింటెడ్, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రాసెస్ మనం సేమ్ అల్గోరిథం స్టెప్స్ ఉన్నట్టే మనం మన కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. దీని తర్వాత మీకు విజువలైజర్లో కూడా చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది ప్రతి ఒక్కటి అనేది చూస్తూ ఉండండి. ఓకే, నేను విఎస్ కోడ్లో ఉన్న ఇప్పుడు డేటు అని ఫైల్ క్రియేట్ చేసుకొని రాస్తున్నా. ఫర్ i in range 1, 6. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఫర్ j in range 1, i + 1. ఓకే, నెక్స్ట్ ప్రింట్. ఫస్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ చేసుకుంటున్నాం, ఫస్ట్ స్టార్. దాని తర్వాత ఏం చేస్తామంటే ఎండ్ చేస్తున్నాం మనం. ఒక లైన్ ప్రింట్ కాగానే మనం ఎండ్ చేస్తాం. దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ. ఓకే, చూడండి ఫర్ i in range 1, 6, ఫర్ j in range 1, i + 1, ప్రింట్ స్టార్. తర్వాత ఎండ్ చేస్తున్నాము, తర్వాత ప్రింట్ చేస్తున్నాం లాస్ట్కి. ఈ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తాం మనము. ఎక్కడ వరకు మన కరెక్ట్ మన ప్యాటర్న్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, టర్మినల్లో కూడా నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. పైథాన్ స్పేస్ day2.py వచ్చింది ఆ ప్యాటర్న్. చూడండి మనం అనుకున్నట్టే వచ్చింది కదా. ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5. ఓకే, ఇంప్లిమెంట్ అయింది కదా మనం అనుకున్నట్టే ప్యాటర్న్. ఇప్పుడు మనం ఇదే కోడ్ని మనము విజువలైజర్లో చూద్దాము, ఎలా ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, విజువలైజర్లో కోడ్ కాపీ పేస్ట్ చేసేసిన, విజువలైజ్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకు స్క్రీన్ వచ్చింది ఒకటి. ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నా, గమనిస్తున్నాను జాగ్రత్తగా. ఫస్ట్ i = 1 తీసుకుంది, అంటే 1, 2, 3, 4, 5 ఉంటాయి కదా వాల్యూస్. ఫస్ట్ తీసుకునేది i = 1. j = ఏం తీసుకుంటుంది ఇప్పుడు 1, i + 1. i అంటే ఏంది 1, సో 1 + 1 ఎంత 2. 1, 2 అంటే వాల్యూ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. సో j = ఏం తీసుకుంటుంది 1 తీసుకుంటుంది. వచ్చిందా j = 1. ఇప్పుడు ప్రింట్ స్టార్, మనం స్టార్ని ప్రింట్ చేస్తున్నాం 1 కాబట్టి ఫస్ట్ స్టార్. ఇప్పుడు ఏమవుతుంది చెక్ చేసుకుంటుంది ఉందా లేదా అని, మళ్ళీ ఏదైనా వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది ఇక్కడ కర్సర్. లేకుంటే ఏమవుతుంది డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది, లేదు కాబట్టి డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్గా పైథాన్ కింద ఈ స్టార్ కింద ఒక ఎంటీ లైన్ అనేది ప్రింట్ చేసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమైంది మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్ళిపోయింది. ఫర్ i in range ఇప్పుడు 1 అయిపోయిందిగా. నెక్స్ట్ ఏంది i = 2. ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి, 2 చేంజ్ అయిందా, మళ్ళీ కిందికి వచ్చింది. j = ఇప్పుడు j వాల్యూ ఏమవుతుంది 1,
ఐ ఎంత 2, 2 + 1 ఎంత 3. సో 1, 3 అప్పుడు ఏముంటాయి 1, 2 2 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు జే ఈక్వల్స్ ఏమైంది మళ్ళీ 1 ఉంటుంది. జే ఈక్వల్స్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే లూప్కి వెళ్ళిపోతుంది, అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది జే దగ్గరికి. స్టార్ ప్రింట్ అయిందా, మళ్ళీ జే దగ్గరికి వెళ్ళిపోయింది. దాంతో ఎందుకు ఇది ఒక వాల్యూ ఉంది 1, 2 కదా, ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి కదా. జే ఈక్వల్స్ 2 స్టార్ ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇతన్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఏం లేదు కదా. నెక్స్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత 3, ఇప్పుడు ఐ ఈక్వల్స్ 3. జే ఇన్ రేంజ్ 3 + 1 ఎంత 4. అప్పుడు జేలో ఏ వాల్యూస్ ఉంటాయి 1, 2, 3 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఏమొస్తాయి 3 స్టార్స్ వస్తాయి. ఇక్కడ జే వాల్యూ చూస్తూ ఉండండి, మారుతూ ఉంటుంది. 2, 3 3 స్టార్లు వచ్చేసినాయా, 3 స్టార్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్ 4 స్టార్స్, మళ్ళీ 5 స్టార్స్. ఓకే, కంప్లీట్గా వచ్చేసినాయి 5 స్టార్స్. ఓకే, ఎగ్జిట్ అయిపోయింది లూప్ నుంచి. సో ఇది గైస్ ఈ రోజుకి. సో నెక్స్ట్ వీడియోలో వేరే ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.